సహకారాలు అందించి ఎంత మేరకు కోసం అంత మేరకు సహాయ సహకారాలు ప్రతి ఒక్కరికి అందాయి ప్రత్యక్షంగా ప్రజలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను అనకూడదు కానీ మీకు తెలిసిన విషయమే జగన్మోహన్ రెడ్డి గారు టైం వేస్ట్ చేసుకుంటూ తనున్నానని ప్రూవ్ చేసుకోవడం కోసం తప్ప ఏమైనా సహాయం చేశాడా? ₹1 కోటి ఇస్తారన్నాడు. ఎంత మేరకు ఇచ్చాడు సార్? ₹1 కోటి ఎంతమంది సహాయం అందించారు? ₹1 వైసీపీ క్యాడర్ మొత్తం కలిసి ₹1 ఇస్తారా? ₹1 ఇస్తారా? మీ దోస్తుల డబ్బులు ఎంత మొత్తం తక్కిస్తాం సార్, మొత్తం తక్కిస్తాం. ఎవరైతే తప్పించుకొని తిరుగుతున్నాడో, ఎవరైతే గుంటూరు సభ్యులకి వెళ్ళి కలిశాడో ప్రతి ఒక్కడి చిట్టా బయటకు వస్తుంది. గుర్తుపెట్టుకోండి శేఖర్ రెడ్డి గారు, వెర్ర వీగారు కదా అహంకార మదంతో ఇన్ని రోజులు. ప్రతి ఒక్కరి చిట్టా బయట చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు వెక్కిలి శాస్త్రులకి జవాబు చెప్పే రోజు వచ్చింది. నిబద్ధతగా నిజాయితీగా ప్రజల పక్షాన ఎన్టీఆర్ కుటుంబం పనిచేస్తా ఉంది. మీకు మెచ్చుకోకపోతే సైలెంట్ గా ఉండండి. ప్రజలు మీకు 11 సీట్లకు పరిమితం చేశారు. ఇంకా బుద్ధి రాలేదు మీకు, ఇంకా బుద్ధి రాలేదు. 2 చోట్ల గుండు సున్నా వచ్చినప్పుడు 2 చోట్ల గుండు సున్నా వచ్చింది, మీకు మర్చిపోయారా? వాయిస్ చూడండి. 2 చోట్ల గుండు సున్నా వచ్చిందని అంటారు కదా, ఉండండి. వచ్చినా నిలబడ్డాం. మీ ఓడు పారిపోయాడు. అసెంబ్లీ కూర్చున్నాడు. శేఖర్, ఇద్దరు మాట్లాడితే మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. శేఖర్, ఇద్దరు మాట్లాడితే మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మీకు నేను సమయం ఇస్తాను, వెయిట్ చేయండి. కీర్తన గారు సార్, మేము 2 చోట్ల ఓడిపోయినా ఇదే డిబేట్లలో మీ దగ్గర ఎన్ని మాటలు పడినా ఇక్కడే మేము కూర్చున్నాం. ఈ 5 ఏళ్లు పారిపోలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా పారిపోలేదు. ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు, తన కష్టాజితాన్ని ఇచ్చాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఓటమిని డైజెస్ట్ చేసుకోలేక పారిపోయాడు. అసెంబ్లీ బ్యాక్ గేట్ నుంచి వచ్చి బ్యాక్ గేట్ నుంచే పారిపోయాడు. అసెంబ్లీ సెషన్స్ కి కూడా రాలేదు. దమ్ములేని పిల్లి ఎమ్మెల్యే కూడా అసెంబ్లీకి రాకుండా ఉన్న పులివెందల పిల్లి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కూడా మాకు మాట్లాడుతున్నారా? ఒక్క నిమిషం ఆనంద్ గారు. ఆనంద్ గారు, శేఖర్ మాట్లాడినవి కీర్తన గారికి చాలా వరకు ఆవిడ మిస్ అయ్యారు. మీరు మొత్తం ఆలోచించారు. శేఖర్ ఒకసారి జగన్మోహన్ ఒక్క నిమిషం శేఖర్ వినాలండి. ఒక్క నిమిషం ఆయన మాట్లాడమండి. అది మీ సంస్కారం, అది మీ నీచమైన వ్యక్తిత్వం మాట్లాడతాం. ఒక్క నిమిషం శేఖర్, మీ అధినేత వీడియో వినిపిస్తున్నాను, ఆయన అది కూడా డిస్టర్బ్ చేయకండి మీరు. జగన్మోహన్ రెడ్డి గారు చర్చా కార్యక్రమాలకు నేర్పించి పంపిమనండి. ఒక్క నిమిషం ఎలా సంస్కారం ఇవ్వాలని నేర్పించి నేర్చుకునే స్థితిలో ఎవరు లేరులే కానీ అంటే ముందు సబ్జెక్ట్ మాట్లాడండి. మీ దగ్గర నేర్చుకునే స్థితిలో ఎవరు లేరు ఇక్కడ. అసలు లేదు. మేము మీ భాగవతాలు చూస్తే దరిద్రం అనిపిస్తుంది. మీ వైసీపీ వాళ్ళు భాగవతాలు మీరు వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడానికి అర్హత ఉందా? వరద ప్రాంతాల్లోకి వెళ్ళి సెల్ఫీలు తీసుకుంటే నాయకులు అయిపోరండి. శేఖర్ రెడ్డి గారు వరద ప్రాంతాల్లోకి వెళ్ళి సెల్ఫీలు తీసుకుంటే నాయకులు ఎవరు? ప్రజల పక్షాన నిలబడితే నాయకులు అవుతారు. ఈ రోజు మీ నాయకులు ఎవరైనా ప్రజల పక్షాన వరదల్లో వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఉన్నారండి? ఒక పాల ప్యాకెట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? కనీసం ఒక సంతృప్తి వాళ్ళు ఉన్నారా? ప్రజల కోసం ఓట్లు పంపిస్తున్న వాళ్ళు ఉన్నారా? ప్రజల యోగక్షేమాన్ని కలుపుతున్న వాళ్ళు ఉన్నారా? ఒక 2-3 సెల్ఫీలు ఎత్తుకొని ₹1 ఇస్తానని చెప్పి వెళ్ళిపోయి పారిపోయే వాళ్ళు సీఎంలు అయిపోరు, ఎమ్మెల్యేలు అయిపోరండి. వైసీపీ వాళ్ళు చెప్పి చేసుకునే స్థితి వాళ్ళు ఏపీలో లేదు. ఆ కార్యవర్గం లేదు. కీర్తన గారు, శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఆనంద్ సార్ గారు మాట్లాడిన తర్వాత మీరే రెస్పాండ్ అవుతుంది. కానీ ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇద్దరు మాట్లాడుతుంటే వాయిస్ రావట్లేదు. మళ్ళీ వాయిస్ రావట్లేదు, వాయిస్ ఏదో డౌన్ చేసేసారని మళ్ళీ అవో కామెంట్స్. అరే వినండి. కార్యక్రమాలు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు మా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అన్నం ఎందుకు, మా చేత పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడం ఎందుకు? ఎవరైనా అనొద్దండి. డిబేట్ సాగిద్దాం, సబ్జెక్ట్ మీద వెళ్దాం. శేఖర్ ఒక నిమిషం అండి. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడుతుంటే వాయిస్ డౌన్ అవుతుంది. అది మళ్ళీ ఏదో తగ్గించారంటారు. ఆ కాంట్రవర్సీలు వద్దు. మీ టైం మీరు తీసుకోండి, మీరు ఫింగర్ రైజ్ చేయండి, నేను అవకాశం ఇస్తాను ఎవరికైనా సరే. అదే పద్ధతి. ఆనంద్ సాగర్ గారు చెప్పండి సార్. ఆనంద్ సార్ గారు, ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి ఇలాకాలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పర్యటనలో భాగంగా ఆయన బయట వినండి. బయట వినిన తర్వాత మీరు రెస్పాండ్